గుర్రపు వాతం ఆర్ ఎక్లాంషియా ఇది ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుంది, దీనికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో గుర్రపు వాతం కానీ ఎక్లాంషియాని కానీ మనం మామూలుగా ఫిట్స్ అని అంటాం అనమాట. కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వస్తూ ఉంటుంది. ఇది ఎవరికి వస్తుందంటే ప్రెగ్నెన్సీలో బీపీ హై ఉన్న వాళ్ళకి, బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది మనం ఇంట్లో ఉన్నప్పుడే ఫిట్స్ వస్తుందేమో అన్న వార్నింగ్ సైన్స్ గనక మనం గుర్తుపెట్టుకొని ఆ వార్నింగ్ సైన్స్ వచ్చినప్పుడు మనం వెంటనే డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే ఫిట్స్ రాకుండా ఆపగలం అండ్ తల్లి బిడ్డను కూడా సేవ్ చేయగలం. సో ఈ ఫిట్స్ వస్తాయేమో అన్న వార్నింగ్ సైన్స్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్నప్పుడు డాక్టర్ మీకు మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు, బీపీ ట్యాబ్లెట్స్, అండ్ మీకు ఇంట్లో బీపీ మానిటర్ చేసుకోమని చెప్తారు, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి. సో ఈ బీపీ మానిటర్ చేసుకుంటున్నప్పుడు ఆల్రెడీ మీ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా కూడా బీపీ 140/90 ఆర్ దానికంటే ఎక్కువ ఉన్నా మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇంకా మిగతా వార్నింగ్ సైన్స్ అంటే ఫిట్స్ వస్తాయేమో అన్న వార్నింగ్ సైన్స్ ఏంటంటే, ఒకటి బాగా సివియర్గా హెడేక్, అంటే ఈ ఫ్రంట్ భాగంలో కానీ వెనక భాగంలో కానీ సివియర్గా హెడేక్ రావటం, కళ్ళు మసగ్గా అనిపించటం, ఇంకొకటి కొంచెం ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా అనిపించి ఆయాసంలో అనిపించటం, కడుపులో అంటే మనకి ఈ పై భాగంలో కడుపులో నొప్పి రావడం, సడన్గా ఒక 2-3 డేస్లోనే మనకు తెలియకుండానే బాగా వెయిట్ గెయిన్ అయిపోవడం, ఆర్ సడన్గా 2 to 3 డేస్లో కాళ్ళు బాగా వాపు రావడం, ఫేస్ బాగా ఈ నోస్ ఏరియాలో కానీ ఫేస్ కానీ కొంచెం పఫీగా అవ్వడం, అండ్ పొట్ట మీద కూడా వాపు రావటం, ఇవన్నీ ఫిట్స్ వస్తాయేమో అని చెప్పే లక్షణాలు. సో ఈ లక్షణాలు మీకు ఏమైనా కనిపిస్తే వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దానికి తగ్గ మెడికేషన్ ఇచ్చి మనము ఫిట్స్ రాకుండా పేషెంట్ని కాపాడగలుగుతాం అండ్ దానివల్ల తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్గా ఉంటారు. ఒకవేళ మనం ఈ సైన్స్ ఉన్నా కూడాను నెగ్లెక్ట్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేయకపోతే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం. సో వెంటనే ఈ వార్నింగ్ సైన్స్లో ఏమున్నా వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.